Hi friends, this is Krishna. My channel is Krish 811. Please subscribe. Okay. Child development pedagogy, psychology topic, third unit. అభ్యాసనం అవగాహన. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చేసామండి, ఈ టాపిక్ ని మొత్తం 10 పార్ట్స్ గా డివైడ్ చేసాము. ప్రతి పార్ట్ నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ వైజ్ గా డిస్కషన్ ట్రై చేద్దాం. ఓకేనా, నేను ఆల్రెడీ మ్యాటర్ ముందే రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అంటే లైవ్ లో రాయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, దానివల్ల డిలే అవుతుంది బాగా. అందుకే ముందే మ్యాటర్ రాసేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, తక్కువ టైం క్విక్ రివిజన్ అవుతుంది, అంటే ఫాస్ట్ గా రివిజన్ అవుతుంది ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఓకేనా, లాస్ట్ కావాలంటే నేను రాసిన పీడిఎఫ్ కూడా మళ్ళీ మీకు ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను వీడియో లాస్ట్ లో, ఒకసారి కూడా చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. చూడండి, అభ్యాసనం ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి, అభ్యాసనం అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, పుట్టుకతో వచ్చిన లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలని ఆర్జించడమే. అంటే బై బర్త్ కాకుండా ఎక్స్టర్నల్ గా మనం నేర్చుకున్నటువంటి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, యాటిట్యూడ్స్, అంటే వేరే లక్షణాలు, ఇతర లక్షణాలని ఆర్జించే ప్రక్రియ ఇది అభ్యాసం అనేది ప్రక్రియ మాత్రమే. ఓకేనా, అంటే పుట్టుకతో వచ్చేవి మార్పులు కాకుండా, పుట్టుకతో వచ్చే లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలు నేర్చుకునే ప్రక్రియ ఏమంటాం, అభ్యాసం. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం ఏదో నేర్చుకుంటూనే ఉంటాం. సో ఆ లెర్నింగ్ అనేది మనకి లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చాలా ఆస్పెక్ట్స్ గా ఉంటుంది, ఏదో నేర్చుకుంటూనే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఓకేనా, అసలు మెయిన్ గా దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే మార్పు, చేంజింగ్. సో మార్పు అనేది రెండు రకాలుగా క్లాసిఫై చేసి ఏంటంటే, ఆ మార్పు అంటే పెరుగుదలలో మార్పు, అలాగే అనుభవం ద్వారా మార్పు, అంటే మానసికమైన. ఓకేనా, పెరుగుదలలో మార్పుని జీవ సంబంధమైన మార్పుగా ప్రక్రియ చెప్తాం కాబట్టి ఇది అభ్యాసం కాదు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది మన ప్రమేయం లేకుండా కూడా జరిగిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇది జీవ సంబంధమైన ప్రక్రియ కాబట్టి ఇది అభ్యాసం కాదు. మరి అనుభవం అంటే, అనుభవం అనేది మనకి ఏదైనా ప్రతి సిచ్యువేషన్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి కొత్త విషయం. కాబట్టి అనుభవం ద్వారా వచ్చినటువంటి శాశ్వతమైన ప్రవర్తన మార్పు ఏమంటే అభ్యాసం. అంటే ఇక్కడ అనుభవం ద్వారా వచ్చినటువంటి మార్పు, ఇది శాశ్వతమైన మార్పు అన్నమాట. ఓకేనా, ఒకసారి మనకి అనుభవపూర్వకంగా తెలిసిన విషయం చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉంటుంది, శాస్త్రంగా ఉంటుంది కదా. కాబట్టి శాస్త్రమైన ప్రవర్తన మార్పు ఏమంటే అభ్యాసం. రైట్. సో ఓవరాల్ గా డెఫినేషన్ ఏంటంటే సాధన ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ, అనుభవం ద్వారా కానీ, అభ్యాసం ద్వారా కానీ, పునర్పనం ద్వారా కానీ. ఓకేనండి, అంటే సాధన ద్వారా కానీ అంటే ప్రాక్టీస్, ఓకేనా, శిక్షణ ద్వారా కానీ, అలాగే అనుభవం ద్వారా కానీ బై ఎక్స్పీరియన్స్, అలాగే అభ్యాసం ద్వారా కానీ. ఓకేనా, అలాగే అనుభవం ద్వారా, అభ్యాసం ద్వారా, పునర్పనం అంటే రిపిటేషన్, మరలా జరుగుతున్నప్పుడు అదే దాని ద్వారా కానీ మనలో కలిగినటువంటి శాశ్వత మార్పుని, ఏ మార్పు అండి, శాశ్వతమైనటువంటి ప్రవర్తన మార్పుని ఏమంటే అభ్యాసం. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్. మరి సెకండ్ పార్ట్ లో లక్షణాల గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా, లక్షణాలు చూసినట్టయితే ఆల్రెడీ డెఫినేషన్ లో ఉన్న పార్టే ఉంటుంది, అవి కాక ఎక్స్ట్రాగా అంటే మనకు జనరల్ గా తెలిసిన విషయాలే ఒకసారి రివైజ్ చేస్తున్నాం. అభ్యాసం అనేది ప్రయోజనమైనది, గమ్య నిర్దేశమైనది, గోల్ అనేది దానికి ప్రక్రియ మాత్రమే. ఇట్స్ ఎ ప్రాసెస్, నాట్ ఎ రిజల్ట్. ఇది ఒక ప్రక్రియ, అంతేగాని ఫలితం అయితే కాదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, రిజల్ట్ ఏమైనా కావచ్చు, బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. అభ్యాసం అనేది ఒక ప్రాసెస్ అండి, లర్నింగ్ ఇస్ ద ప్రాసెస్, ఓకే, నాట్ రిజల్ట్. అలాగే బదలాయించబడేది అంటే నేర్చుకున్న విషయం ఇంకొక దానికి పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అసలు
సంబంధం లేకపోవచ్చు. బదలాయించబడేది శారీరక మానసిక పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మెంటల్ ఎబిలిటీ ఫిజికల్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అలాగే అందరిలో ఒకేలా ఉండదు. ఇన్ ఆల్ ద పర్సన్స్ నాట్ ఎ సేమ్. అందరిలో ఒకేలా ఉండదు. ఏ ఒక్కరిలో కూడా అన్ని దశల్లో ఒకేలా ఉండదు. అంటే ఒక పర్సన్ తీసుకున్నా సరే ఆ పర్సన్కి అన్ని దశల్లో ఒకేలా ఉండదు. డిఫరెంట్ ఆ స్టేజ్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఇది మెంటలీ చేంజ్. అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, మార్పు రెండు రకాలుగా ఉంటుంది. పెరుగుదల మార్పు, అలాగే మానసికమైన అనుభవం ద్వారా మార్పు. సో అలాంటిది ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. సో ఇవే కాక ఇంకా లక్షణాలు మనం డెఫినెట్ చెప్పుకుంటున్నాం. జీవితాలు జరిగే ప్రక్రియ, ప్రవర్తన, శాశ్వతమైన మార్పులని. ఓకేనా? సో అది కూడా లక్షణాల్లో భాగాలు ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇక్కడ మనం మేనేజ్ చేయలేదు. ఓకేనా? లక్షణాలు అభ్యాసం నుండి సోపానాలు. అంటే ఆడత సోపానం అంటే నెక్స్ట్ స్టెప్ స్టెప్. సో ఈ అభ్యాసం జరిగిన ప్రాసెస్ ఏంటంటే అవసరం ఏర్పడడం. ఏంటంటే అవసరం ఏర్పడడం, లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం, అవరోధాన్ని అధిగమించడం, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. ఓకేనా? అవసరం ఏర్పడడం లేదంటే ప్రేరణ కలగడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిఎస్సి జాబ్ రావాలని మనకు అవసరం ఏదైనా ప్రేరణ కలగడం. ఓకేనా? సో దానికోసం మనం ఒక గమ్యాన్ని స్థిరపరచుకోవడం. అంటే ఆ జాబ్ కావాలని మనం ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ కావాలి అంటే ఒక గమ్యాన్ని టార్గెట్ తీసుకోవడం. అలా అవరోధాలను అధిగమించిన తర్వాత ఫైనల్గా గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. అంటే అభ్యాసం జరగాలి అంటే ఈ 4 స్టెప్స్లోనే జరుగుతుంది. అంటే లెర్నింగ్ అనేది 4 స్టెప్స్లోనే ఫామ్ అవుతుంది. 4 స్టెప్స్ ఎలా ఉందో అదే విధంగా ప్రాసెస్ అవుతుంది అనేది అభ్యాసం సోపానం. సో డెఫినేషన్ చూసాం, లక్షణాలు చూసాం, అలాగే సోపానాలు చూసాం. సో నెక్స్ట్ పాయింట్ సి, థర్డ్ సి, అభ్యాసం రకాలు. అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ మొత్తం 40 టైప్స్ ఆఫ్ టైప్స్. అదేంటో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి. ఫస్ట్ వన్ చరణ అభ్యాసం, శాబ్దిక అభ్యాసం. సో పేరులోనే ఉంది, మీకు ఐడియా వచ్చింది. చరణాభ్యాసం, శాబ్దిక అభ్యాసం. అంటే చరణం అంటే కదలిక ద్వారా నేర్చుకునేటువంటి కదలిక ద్వారా. ఓకేనా? వినడం, నడవడం, రాయడం, ఇలా అంటే కదలిక ద్వారా. అలాగే శాబ్దిక అంటే మాట్లాడడం. రెండు ఈజీ. అంటే ఈ మొత్తం కూడా జస్ట్ మీరు ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. సో చరణం అంటే పేరు ఉంది కాబట్టి ఓకే, శాబ్దిక అంటే కూడా మీకు ఈజీగా అర్థం. నెక్స్ట్ విచక్షణ అంటే బై సెన్స్. సో బై సెన్స్ అంటే విచక్షణ మంచి డిఫరెన్స్ తెలియాలి. అంటే విచక్షణ అంటే ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆవుకి గుర్రానికి డిఫరెన్స్ ఏంటి, ఈ పని మంచి, ఈ పని ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలాగా. అంటే కొంచెం విచక్షణ అంటారు కదండి, ఆ విచక్షణ ద్వారా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్రత్యక్ష అనుభవం అంటే బై ఎక్స్పీరియన్స్. అంటే ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకుంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ రాయడానికి, బిస్కెట్ తినడానికి, పెన్ను రాయడానికి. అంటే కొన్ని సందర్భాల్లో మనకి అంటే బై ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రం నేర్చుకుంటాం. ఎక్స్పీరియన్స్ అయితేనే మనకి అది తెలుస్తుంది. ఓకేనా? అలాగే బై ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ భావాత్మకం అంటే బై క్లాసిఫికేషన్. సింపుల్గా గుర్తున్నారండి, క్లాసిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 numbers. So 2, 4, 6, 8 are even numbers. Okay, 2, 3, 5, 7 and so on are prime numbers. Okay, అంటే ఒకే నంబర్స్ లో, నంబర్ సెట్ లో మనం క్లాసిఫై చేసాం.
అంటే ఈవెన్ నెంబర్స్ అని, ఆడ్ నెంబర్స్ అని, ప్రైమ్ నెంబర్స్ అని, కాంపోజిట్ నెంబర్స్ అని, అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ చేస్తాం. దాన్ని భావాత్మక అభ్యాసం అంటాం. అంటే మీనింగ్ఫుల్ గా క్లాసిఫికేషన్ చేస్తూ నేర్చుకుంటాను. భావాత్మక అభ్యాసం. నెక్స్ట్ సమస్య పరిష్కార అభ్యాసం. సమస్య పరిష్కారం అంటే జనరల్ గా ఇన్వెస్టిగేషన్ బై ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని అన్ని కోణాల్లో ఆలోచించి ఒక డిక్లరేషన్ తీసుకున్నది ఇన్వెస్టిగేషన్ అంటే సమస్య పరిష్కార అభ్యాసం. ఈ నైట్ మనం ఇన్వెస్టిగేషన్ చూసుకుంటున్నాం. ఒక సిచ్యువేషన్కి అన్ని రకాలుగా ఓకేనా వాళ్ళ యొక్క పాల్గొని అన్నింటినీ థింక్ చేసి ఫైనల్గా దానికి పరిష్కారం చేస్తాం. సమస్య పరిష్కార అభ్యాసం అది కూడా లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ క్రమయుత అభ్యాసం. క్రమయుత అంటే బై ఆర్డర్ అంటే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే అభ్యాసం. ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే అభ్యాసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి వంటకం చేయాలి, ఒక ఆర్డర్ ఫాలో అంటే ముందు ఆయిల్ వేయాలి. లేదు ఒక మెకానిక్ నేర్చుకున్నాం, ఒక బైక్ ఫిట్టింగ్ చేయాలి, ఒక బైక్ ఫిట్ చేయాలంటే ఒక ఆర్డర్ నేర్చుకున్నాం. ఓకేనా ల్యాబ్లో ఏదైనా ఒక కెమికల్ ఫామ్ చేయాలి అంటే ఒక ఆర్డర్లో చేస్తాం. ఓకేనా అంటే నేర్చుకునే అభ్యాసం కూడా ఒక ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా అలాంటి అభ్యాసం కూడా అదొక టైప్ ఆఫ్ అభ్యాసం ఉంటుంది. కాబట్టి క్రమయుత అభ్యాసం బై ఆర్డర్ అంటే ఆర్డర్ ఫాలో చేసుకుంటూ కూడా అభ్యాసంలో భాగం. నెక్స్ట్ సాధారణీకరణ అంటే బై జనరలైజేషన్ అంటే ఒక్కసారి ఒక సిచ్యువేషన్కి మనం చేసి అభ్యాసం జరిగిన తర్వాత అన్నిటికీ దాన్ని మనం కన్వే చేస్తాం. ఇన్ జనరల్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీనరీ ప్లాంట్ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరిగింది. గ్రీన్ ప్లాంట్ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరిగింది. సో ఇన్ జనరల్ ఏం చెప్తామండి? ఆల్ ద గ్రీన్ ప్లాంట్స్ ఆర్ పార్టిసిపేట్ ఫోటోసింథసిస్ అని చెప్తాం. అంటే ఇన్ జనరల్ ఒక జనరల్గా మనం చెప్పేస్తాం. అంటే ఒక అభ్యాసాన్ని ఇన్ జనరల్గా కూడా మనం డిక్లేర్ చేస్తాం. ఓకేనండి. ఇన్ జనరల్. నెక్స్ట్ వాస్తవిక అంటే రియల్ లైఫ్ అండ్ లైఫ్. ఓకేనా రియల్ లైఫ్ అండ్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ముఖ్యమైన రోజు దేనికి సంబంధించింది ఆగస్ట్ 15, నవంబర్ 26, అక్టోబర్ 2 ఇలా కొన్ని డేస్ కానీ ఒక ఇన్ఫర్మేషన్స్ కానీ ఓకేనండి మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా అది కూడా ఒక అభ్యాసమే. కాబట్టి అలాంటి అభ్యాసం వాస్తవికం అంటే రియల్ లైఫ్ నిజంగా జరిగిన విషయాలు కానీ లేదంటే ఫ్యూచర్లో కూడా అవే డేస్ మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా చిల్డ్రన్స్ డే అంటే ఎప్పుడు, ఫాదర్స్ డే అంటే ఎప్పుడు, ఓకేనా న్యూ ఇయర్ ఎప్పుడు, క్రిస్మస్ ఎప్పుడు, కొన్ని డేస్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఆ ఫిక్స్ అయిన ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటాం, ఇలా గుర్తుపెట్టుకుంటాం. దాన్ని వాస్తవిక అభ్యాసం. వాస్తవికం అంటే రియాలిటీ. ఓకేనా రియాలిటీ సంబంధించిన అభ్యాసం. సో ఈవెన్ శరణాభ్యాసం, శారీరక అభ్యాసం, విచక్షణ అంటే బై సెన్స్, ప్రత్యక్ష అనుభవం బై ఎక్స్పీరియన్స్, భావాత్మకం బై క్లాసిఫికేషన్. అంటే ఒకే గ్రూప్లో క్లాసిఫికేషన్ చేయవచ్చు. ఒక క్లాస్లో బాయ్స్ ఒక క్లాసిఫికేషన్, గర్ల్స్ ఒక క్లాసిఫికేషన్, మళ్ళీ బాయ్స్లో తెలుగు బాగా చదివేవాళ్ళు, హిందీ బాగా చదివేవాళ్ళు, మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు అంటే క్లాసిఫికేషన్ చేస్తారు. అంటే భావాత్మకమైనటువంటి అభ్యాసం చేస్తారు. నెక్స్ట్ సమస్య పరిష్కారం అంటే ఒక సిచ్యువేషన్ని అన్ని కోణాల్లో ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. సమస్య పరిష్కార అభ్యాసం. అలాగే క్రమయుత అంటే ఒక ఆర్డర్లో కూడా మనం నేర్చుకున్నాం, అభ్యాసం చేస్తాం. క్రమయుత అభ్యాసం. సాధారణీకరణ బై జనరలైజేషన్. వాస్తవికం అంటే రియాలిటీ. సో లైఫ్ ఇక్కడ బట్టి సంబంధించిన అభ్యాసం అంటే వాస్తవిక అభ్యాసం. అలాగే సంసర్గ అభ్యాసం. సంసర్గ అభ్యాసం అంటే బై కరెస్పాండెన్స్. సో ఏమి మెటీరియల్ లేవంటే నేను కొంచెం వేరే మెటీరియల్స్ రిఫర్ చేసి ఇది ఫైనల్ చేసేది ఈజీగా చూడగానే మనకి అర్థమైపోవాలి. ఓకేనా ఎగ్జాంపుల్ అయితే మనకి ఓకే
చూస్తే వచ్చేది, బట్ దాని మీనింగ్ మనం క్లియర్ అని చెప్పేసి క్లియర్ అనుకుంటున్నాం. బై కరస్పాండెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్టర్ అని పేరు అనగానే మనకి ఏ బుక్ వస్తుంది, అది ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఉంది. అవునా? ఒక రెడ్ సిగ్నల్ పెడుతున్నాం, రెడ్ సిగ్నల్ పెడితే రెడ్ సిగ్నల్ ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్ ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ ఆగిపోవడం కదా, అంటే మనకు గుర్తొచ్చింది. అంటే ఒక విషయాన్ని చూడగానే ఇంకో విషయం మనకి కరస్పాండెన్స్ గుర్తొచ్చింది. ప్లస్ సింబల్ చూడగానే మనకి ఓకే ఇది అంబులెన్స్ లేదా రెడ్ క్రాస్ సింబల్. ఓకేనా? అంటే సందర్భం అంటే ఒక విషయాన్ని మనం చూసినా విన్నా దానికి కరస్పాండెన్స్గా వేరే ఒక విషయం మనకి గుర్తురావడం. తాజ్ మహల్ అనగానే మనకి ఆ పిక్చర్ మైండ్లో వచ్చేస్తుంది, ఆ ప్లేస్ మనకి గుర్తుకుపోతుంది. అంటే అలా నేర్చుకున్న ఒక విషయాన్ని మనం లైక్ కరస్పాండెన్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. ఓకేనండి? ఒక ఊరు వెళ్ళాము, ఆ రూట్ మ్యాప్ మనకి ఒకసారి చూసాం, బట్ నెక్స్ట్ టైం ఆ ఊరు వెళ్ళేటప్పుడు మనకి ఆ రూట్ మ్యాప్ గుర్తొచ్చేస్తాం. ఓకేనా? ఓకే ఈ ఊరు దాటాలి, ఈ ఊరు దాటాలి ఒక ఐడియా ఉంటుంది. అయితే కరస్పాండెన్స్ అంటే ఒక విషయానికి ఇంకో విషయాన్ని జోడించి గుర్తుపెట్టుకునేది. నెక్స్ట్ వైఖరి అంటే అభిప్రాయం అంటే అభిప్రాయం సంబంధించిన అంటే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ ఒక అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో బుక్ చేసి ఆ ప్రోడక్ట్ చాలా బాగుంది, సో మనకి వెంటనే ఎవరిని అడిగినప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనం చెప్తాము, ఆ ప్రోడక్ట్ గురించి మనం మంచి రేటింగ్ ఇస్తాం. అంటే మంచి రేటింగ్ ఇచ్చాము ఆ ప్రోడక్ట్ బాగుందని చెప్పి, అంటే వైఖరి అంటే మన అభిప్రాయం ఇచ్చాము. అది కూడా ఒక రకమైన అభ్యాసమే. అది కూడా మనం నేర్చుకున్నాం. మన ప్రవర్తన మార్పు, శాస్త్రం మార్పు, దాంట్లో మనకు ఒపీనియన్ తగ్గదు. ఆ ప్రొడక్ట్ మీద మనకు లైఫ్ లాంగ్లో మంచి ఒపీనియన్ ఉంటుంది, ఒక 10 నిమిషంలో మంచి ఒపీనియన్ ఉంటుంది. ఓకేనా? ఒక సందర్భంలో మంచి ఒపీనియన్ ఉంటుంది, అదంతా ఉండిపోతుంది. ఓకేనా? ఒక వ్యక్తి విషయంలో కావచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదంటే ఒక వస్తువు అవ్వచ్చు, లేదంటే ఒక సన్నివేశం అవ్వచ్చు, లేదా మనకు మంచి ఒపీనియన్ ఉందా, బ్యాడ్ ఒపీనియన్ ఉందా, అది అలాగే ఉంటుంది కూడా. ఓకేనా? అభిప్రాయాలు కూడా ఇదే. నెక్స్ట్ నైపుణ్యాల అభ్యాసం. సో నైపుణ్యాల అభ్యాసం అంటే అంటే బై మెకానికల్ అవ్వచ్చు, అంటే కారు నడపడం, బైక్ తోలడం. ఓకేనా? అండ్ డ్రైవింగ్ నైపుణ్యం, ఒక వర్క్ నేర్చుకోవడం. ఓకేనా? ఆ రకాల నైపుణ్యాల అభ్యాసంగా చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ నియమాల అభ్యాసం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే నియమాలు మనం ఫాలో అవుతాం. ఒకసారి చెప్పారు, ఓకే రోడ్డుకి ఎడమవైపు నడవాలి అని మనం చెప్పారు, అప్పుడు ఏమవుతుంది మనకి ఆ రూల్ మనం కరెక్ట్గా ఫాలో అవుతాం. అంటే ఏంటి, మనం అది మనకి ఒక టైప్ ఆఫ్ లెర్నింగే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతాం, అంటే నియమాల అభ్యాసం. నెక్స్ట్ విలువల అభ్యాసం అంటే ఇక్కడ విచక్షణకి దీనికి చిన్న కోరుతుంది. విచక్షణతో కూడిన అభ్యాసాన్ని విలువల అభ్యాసం. విచక్షణతో కూడిన అభ్యాసం అంటే ఇది మంచి ఇది చెడు మనం తెలుసుకుంటూ నేర్చుకునే ప్రాసెస్ని విలువల అభ్యాసం. ఓకే. ఎథికల్ అభ్యాసం జరిగింది. ఇక్కడ ఏంటి విచక్షణ అంటే ఏది మంచి చెడు మనం తెలుసుకోవడం. ఇక్కడ తెలుసుకొని ఫాలో అవుతున్నాం. విలువల అభ్యాసం తెలుసుకొని ఫాలో అవుతాం. ఇది మంచి అని నేర్చుకోండి, ఇది మంచి కాదు నేర్చుకోలేదు. అంటే ఏది మంచిలో చెడు తెలుసుకునేదాన్ని విచక్షణ అనుకుంటే, తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించడం లేకపోతే ఫాలో అవ్వడాన్ని విలువల అభ్యాసం. కదా ఎందుకు చిన్న డెవలప్మెంట్ విచక్షణ అంటే మనకి తెలుసుకోవడం వరకే, ఇది మంచిది చెడు తెలుసుకోవడం. తెలుసుకున్నాక ఫాలో అవ్వడం ఏమంటుంది విలువల అభ్యాసం. సో ఇవి విలువల అభ్యాసం యొక్క రకాలు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ రిడక్షన్లో అభ్యాసన ప్రక్రియ. ఇది మనకు తెలిసిన విషయం, జనరల్గా తెలిసిందే. లాగే చెప్పాం. సో ప్రక్రియ మూడు రకాలుగా డివైడ్ చేసాం. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇన్పుట్ అంటే మనం తీసుకునేది మేనేజర్ ద్వారా పరిసరాల నుంచి మనం గ్రహించేదాన్ని ఇన్పుట్గా చేస్తాం. ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ని ఓకేనా మెదడు విశ్లేషించడం, అనుభూతి పొందడం అనేది
ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత ఆ రిజల్ట్ అంటే అవుట్పుట్ అంటే ఉత్పన్నం క్రియ ద్వారా కానీ పనుల ద్వారా కానీ వ్యక్తపరచగానే మనం అవుట్పుట్ అని. సో ఇవి 3 ఎగ్జాంపుల్ కదా చూడడం వినడం. ఇక్కడ అవగాహన పొందడం, మారణ, స్మృతి, గుర్తుంచుకోవడం, ఆలోచించడం ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ మాట్లాడడం, రాయడం ఇవన్నీ కూడా క్రియ ద్వారా కానీ పనుల ద్వారా కానీ రిజల్ట్ అవుతుంది. సో ఇవి 3 ప్రక్రియలు ఓకే. రెండో పాయింట్, సో అభ్యాసంలో రెండో పాయింట్ అభ్యాసాన్ని ప్రభావితం చేయు కారకాలు. అంటే అభ్యాసాన్ని ప్రభావితం చేయడానికి అంటే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. ఆ ఫాస్ట్గా స్లోగా డిఫరెన్సెస్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? దానికి కారణాలు ఏంటి అంటే అందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అనువంశిక కారకాలు ఉంటాయి, పరిసరాల కారకాలు ఉంటాయి, ఓకేనా, పాఠశాల సంబంధిత కారకాలు అంటే 3 కారకాలు ఉంటాయి. అనువంశికత, అలాగే పరిసరాలు, అలాగే పాఠశాల. అందులో మొదటిది అనువంశిక చూస్తాం. అనువంశిక కారకాలలో పరిమితి అంటే మెంటల్ ఆర్డర్, మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఏజ్. అంటే ఒక విద్యార్థి యొక్క మెంటల్ ఏజ్ లేదా మెంటల్ ఎబిలిటీ బాగుందనుకోండి, బాగా చేసుకుంటాం. కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి, తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు స్లోగా నేర్చుకుంటారు. అంటే మెంటల్ ఎబిలిటీ అనేది కూడా ఒక కారణమే. మరి ఎలా వస్తుంది? ఇది పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది అన్నమాట. అంటే కొంతమంది మెంటల్ ఎబిలిటీ అనేది పేరెంట్స్ నుంచి కూడా చేసే ఉంటుంది, అంటే ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ మెంటల్ ఆర్డర్ లేదా మెంటల్ ఏజ్ ఇక్కడ పరిమితి అంటే. రెండవది లైంగిక భేదాలు. అంటే లైంగిక భేదాలు అంటే ఇక్కడ నా ఉద్దేశం లేదు, శైశవ దశలో అంటే చిన్న వయసులో నథింగ్ బట్ ఎంటర్ టు టీనేజ్, ఈ టీనేజ్ ఎంటర్ అయ్యే టైంలో కంపేర్ టు బాయ్స్ కంపేర్ చేస్తే గర్ల్స్ లో ఆ మెంటల్ ఎబిలిటీ అనేది, ఆ మెంటల్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళలో చేంజెస్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే కంపేర్ టు బాయ్స్. సో ఆ డిఫరెన్సెస్ కూడా కారణమే, ఓకేనా. అంటే శైశవ దశలో ఆడపిల్లల పరిమితి మగపిల్లల కంటే ఎక్కువగా ఉండడం, ఇది కూడా అభ్యాసం ఒక రకమైన కారణం. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళలో భాషా జ్ఞానం, పద విశ్లేషణ, రాయడం, కళలు నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే గర్ల్స్ ఎప్పుడు కూడా ఆర్టిస్ట్, అలాగే లాంగ్వేజ్ స్కిల్స్, యాంకరింగ్ చేస్తారు, కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు. అంటే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువగా సామర్థ్యం ఉంటుంది అన్నమాట. అంటే భాషా జ్ఞానం, మాట్లాడటం, బాగా మాట్లాడటం, లేదంటే పద విశ్లేషణ, అలాగే రాయడం, కళలు. గర్ల్స్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందంటారు, అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటున్నారు, ఓకేనా. అలాగే కళలు అంటే వాళ్ళకి డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇలా ఇటువంటి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటుంది. అదే బాయ్స్ అయితే, అదే మగవాళ్ళు అయితే వాళ్ళకి గణితం, చరిత్ర, భూగోళం, శాస్త్ర పరిజ్ఞానం, శక్తియుక్తులు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే గర్ల్స్ కంపేర్ బాయ్స్ కి ఈ కేటగిరీస్ లో సామర్థ్యం ఉంటుంది, గర్ల్స్ కి ఈ కేటగిరీలో సామర్థ్యం ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ వల్ల కూడా అభ్యాసం అనేది లెర్నింగ్ ప్రాసెస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది కూడా ఒక కారణమే, ఓకేనా. ఇవి అనువంశికలో పార్ట్స్. ఇంకా చెప్పాలంటే అభ్యాసకుడి సామర్థ్య స్థాయి. సామర్థ్య స్థాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సామర్థ్య స్థాయి. అంటే ఒకళ్ళు 1 hour చదవగలరు, ఇంకొకళ్ళు ½ hour చదవగలరు, ఇంకొకళ్ళు బాగా అర్థం చేసుకోగలరు, ఇంకొకరికి 3-4 times చెప్తే అర్థం కాదు. అంటే మన తెలుగులో ఉన్నా కదండి, ఏక సంతాగ్రహి, ద్విసంతాగ్రహి, సామర్థ్య స్థాయి. వాళ్ళకున్న సామర్థ్య స్థాయిని బట్టి కూడా ఆ అభ్యాసంలో ఒకళ్ళు ఫాస్ట్గా నేర్చుకుంటారు, స్లోగా నేర్చుకుంటారు. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి అభ్యాసుడి సామర్థ్య స్థాయి. నెక్స్ట్ ప్రజ్ఞ. ఈ అభ్యాస సామర్థ్య స్థాయిని మనం ప్రజ్ఞగా చెప్తున్నాం. అంటే ఇంటెలిజెంట్,
మోర్ ఇంటెలిజెంట్, యావరేజ్, బిలో యావరేజ్ అని ఇలా డిఫరెంట్ మనం డిఫరెంట్ చేస్తాం. అంటే ప్రతిభావంతులు, అధిక ప్రజ్ఞ గల వాళ్ళు, ప్రజ్ఞ గల వాళ్ళు, ఇలా ఈ యొక్క వేరియేషన్స్ కూడా ఏమవుతుంది అభ్యాసం కారకాలుగా చెప్పవచ్చు. ఓకేనా, ఇది మొదటి పాయింట్ అనువంశిక. ఓకేనా, రెండో పాయింట్ పరిసరాల ప్రభావం కోసం. ఓకేనా, వాతావరణం పరిసర కారకాలు. సో అనువంశిక కారకాలు విషయం, తర్వాత పరిసర కారకాలు మైనగా టూటల్గా చెప్తాం. రెండు రకాలు ఏంటంటే వాతావరణ సంబంధమైన కారకాలు, గృహ సంబంధమైన కారకాలు. సో వాతావరణ సంబంధమైన కారకాలు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత కానీ తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి పరిసరాలు ప్రభావితం చేస్తాయి, అభ్యాసాన్ని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంటే ఖచ్చితంగా ఉన్నది అనుకూల వాతావరణం ఉండాలి. అనుకూల వాతావరణం ఉండాలి. ఓకేనా, అనుకూల వాతావరణంలోనే అభ్యాసం అనేది ఎక్కువగా జరగవచ్చు. ఓకేనా, నెక్స్ట్ గృహ సంబంధ కారకాలు అంటే గృహ సంబంధం అంటే కుటుంబం, వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాం. ఓకేనా, కుటుంబంలో మంచి సత్సంబంధాలు ఉంటాం. ఓకేనా, మంచి కేరింగ్ తీసుకోవడం, ఇలాంటి వాళ్ళ ఉంటే అభ్యాసం ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు ఓకే తీసుకున్నాం పరిసరాలు. నెక్స్ట్ బోధనాంశాలు. బోధనాంశాలు కూడా అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఏంటంటే ముఖ్యంగా బోధనాభ్యాసంలో బోధనా పద్ధతులు అంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్. అంటే బోధనా పద్ధతులు అంటే ఎటువంటి మెథడాలజీ పిల్లలకి బాగా అర్థమవుతుంది, అంటే ఏ మోడల్లో చెప్తే అర్థమవుతుంది, ఇలాంటి బోధనా పద్ధతులు అన్నమాట. సో వాటి బోధనా పద్ధతులు, అభ్యాస అనుభవాలు, సామాగ్రి. అంటే ఒక లెసన్ చెప్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం. మ్యాప్ అవ్వచ్చు, లేదంటే జియోమెట్రికల్ బాక్స్ అవ్వచ్చు, ల్యాబ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు. ఓకే, ఎలాగా అంటే సామాగ్రి, దానికి కావాల్సిన సామాగ్రికి వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తే బాగుంటుంది. సామాగ్రి. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక. అంటే ఒక లెసన్ అవ్వాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎన్ని పీరియడ్లు చెప్పాలి, ఓకేనా, ఎంత కాన్సెప్ట్ చెప్పాలి అంటే పాఠ్య ప్రణాళిక. ప్రణాళికలు కూడా దానివల్ల కూడా అభ్యాసం అనేది మెరుగుపడుతుంది. అలాగే కఠినత స్థాయి. కఠినత స్థాయి అంటే ఇప్పుడు 6th క్లాస్ స్టూడెంట్కి 10th క్లాస్ లెవెల్ కాన్సెప్ట్ అనుకోండి, అదే 10th క్లాస్ స్టూడెంట్కి 6th క్లాస్ కాన్సెప్ట్ అనుకోండి, బాగా ఈజీ అయిపోయి నెగ్లెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగానే ఆ డిఫికల్టీ ఉంటుంది తప్ప ఎక్కువ డిఫికల్టీ ఉండకూడదు, అలాగని మోర్ ఈజీగా ఉండదు. అంటే ఆ లెవెల్కి తగ్గట్టుగానే డిఫికల్టీ అనేది ఫాలో అవుతున్నారు, అంటే కఠినత స్థాయిని ఫాలో అవుతున్నారు. మూల్యాంకనం. మూల్యాంకనం అంటే ఇక్కడ ఎవల్యూషన్ ఎలాగంటే షార్ట్ టైం, ప్రతి 15 డేస్కో 20 డేస్కో లేదంటే ఒక ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్స్ ఉన్న రిజల్ట్ ముందుగానే అంటే ఫాస్ట్గా వాళ్ళకి రిజల్ట్ చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఓకే, ఈసారి నాకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇప్పుడు తక్కువ వచ్చాయి, ఈసారి ఎక్కడ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇలాంటివి అంటే ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేస్తూ వాళ్ళని డెవలప్ చేయాలి. ఓకేనండి, అలా కాకుండా ఎగ్జామ్స్ పెట్టదనుకోండి, వాడికి ఎంత నేర్చుకుంటున్నాడు అనేది వాడికి తెలియదు. నెక్స్ట్ నేర్చుకున్న టార్గెట్ వాడికి ఓకే మూల్యాంకనం. నెక్స్ట్ తరగతి గది. అనుకూలమైన తరగతి గది ఉండాలి, అంటే మంచి లైటింగ్ ఫెసిలిటీ, అలాగే మంచి ఫ్రెండ్స్ పక్కన, ఓకేనా, మోటివేట్ చేసే విధంగా, ఓకేనా, మంచి క్లాస్ రూమ్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమం, కల్చర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ యొక్క అభ్యాసాన్ని మెరుగుపరుస్తాయి. సో ఇవి అభ్యాసం ప్రవర్తిత కారకాలు, మొత్తం అనువంశిక కారకాలు, పరిసర కారకాలు, గృహ సంబంధ కారకాలు. ఓకే అండి. సో నేను మామూలుగా లెక్చర్ మీకు లాస్ట్లో నేను వీడియో లాస్ట్లో ఒక పీడిఎఫ్ కూడా పెడతాను, అదే డీటెయిల్గా మ్యాటర్ మళ్ళీ పీడిఎఫ్ కూడా పెడతాను, అది ఒకసారి మీరు రిఫర్ చేసుకోవచ్చు కావాలి. అలాగే ప్రతి వీడియోకి కూడా నేను మొత్తం ఈ టాపిక్ నా దగ్గర 30 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. ఈ 30 మోడల్ పేపర్స్ కూడా ప్రతి వీడియోకి నేను ఒక 2-3 మోడల్ పేపర్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను, అదే ఇప్పుడు లాస్ట్లో క్లాస్లో. ఓకేనా, అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. థర్డ్ పాయింట్ అభ్యాసన వక్రరేఖలు, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే నేర్చుకున్నటువంటి విషయాన్ని గ్రాఫికల్గా ఎలా చూపించవచ్చు, రిప్రజెంటేషన్. అభ్యాసన వక్రరేఖలు. ఇందులోంచి గట్టిగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ వన్,
గ్రాఫికల్. సో అభ్యాసం అనేది ఇలా గ్రాఫికల్ గా చూపించలేదు, అలాగే ఇలా కూడా చూపించలేదు. అంటే అభ్యాసం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని చెప్పలేదు, అలాగే ఎప్పుడు జీరో అవుతుందని చెప్పలేదు. అంటే ఎంతో మంది నేర్చుకుంటాడు, ఎంతో కొంచెం నేర్చుకుంటాడు, బట్ అసలు నేర్చుకోవడం చెప్పలేము. అలాగనే ఎప్పుడు నేర్చుకుంటూనే వెళ్ళిపోతాడు. హై లెవెల్ అంటే లో టు హై ఎప్పుడు కూడా అలా ఉంటుందని చెప్పలేము. అంటే ఒకసారి అర్థం ఉండొచ్చు, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎంతో మంది నేర్చుకుంటాడు, అంటే జీరో అయితే కాదు, లెర్నింగ్ జీరో అయితే ఉండదు. ఏదో విషయం ఏదో ఒకటి చిన్నగా నేర్చుకుంటాడు, ఇలా చేయకూడదు అనేది నేర్చుకుంటాడు, కానీ ఏదో నేర్చుకుంటూ ఉంటాడు. అలాగని ఎప్పుడు కూడా లో లెవెల్ టు హై లెవెల్ వెళ్తారు చెప్పలేము. ఒకసారి లో లెవెల్ వెళ్తే ఒకసారి హై లెవెల్ అవ్వచ్చు, అంటే అక్కడ చూడవచ్చు. కాబట్టి ఇలా కూడా చూపించు. ఈ రెండు కూడా వక్రరేఖలు చూపించలేము అంటారు ఎగ్జామ్. లేకపోతే సెకండ్ పాయింట్లో అవరోహణ వక్రరేఖ, లేదంటే కుంభాకార వక్రరేఖ లేదా రుణాత్మక వక్రరేఖ. ఓకేనా? సో ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ ఛాన్స్ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకుంటే రెండు ఆల్రెడీగా గుర్తుంటుంది. అవరోహణ మన పేరు అవరోహణ అంటే అవరోధం. అవరోధం అంటే దేనికి అవరోధం? అంటే నేర్చుకోవడానికి అవరోధం. అంటే స్టార్టింగ్ లో వేగంగా జరిగి లాస్ట్ కొద్దిగా ఏమవుతుంది, స్లో అయిపోతుంది. అంటే మొదట వేగంగా ఉండాలి, మొదట వేగంగా జరిగి అభ్యాసం చివరికి వచ్చేసరికి అంటే కాలం గడిచే కొద్ది కాలానుగుణంగా స్లో అవుతుంది. అంటే మొదట వేగంగా అభ్యాసం జరిగి కాలం గడిచే కొద్ది అభ్యాసం అనేది స్లో అవుతుంది. దాన్ని అవరోహణ అంటే అవరోధము, నెగిటివ్, రుణాత్మక. అంటే స్టార్టింగ్ బాగా మోటివేట్ చేసాం, సో ఫాస్ట్గా వాళ్ళు వర్కౌట్ చేసేది, బట్ వెళ్ళే కొద్ది ఏమైందంటే అభ్యాసం స్లో అయిపోయింది. అంటే టాపిక్ డెప్త్కి వెళ్ళే కొద్ది ఏమైందంటే అభ్యాసం స్లో అయిపోయింది. దాని అంటాం అవరోహణ, లేదంటే రుణాత్మక, లేదంటే కుంభాకార వక్రరేఖ అంటే అదే చేయాలి. దీనికి ఆపోజిట్ అన్నమాట. దీనికి ఆపోజిట్ ఏంటి? ఆరోహణ లేదా ధనాత్మక లేదా పుటాకార వక్రరేఖ. దానికి దీనికి ఆపోజిట్ అన్నమాట. అంటే మొదలు స్లోగా ఉన్నా సరే వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఫాస్ట్గా నేర్చుకుంటారు అన్నమాట, ఎక్కువగా ఫాస్ట్గా నేర్చుకుంటారు. అంటే మొదట నెమ్మదిగా జరిగిన కాలానుగుణంగా ఏమవుతుందంటే వేగంగా నేర్చుకుంటారు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్నది. ఇంకోటి ఈ రెండు కాంబినేషన్ కూడా ఒకటి ఫామ్ చేయొచ్చు. సి సి అంటే ఎస్ ఆకారం, అంటే మిశ్రమ అంటున్నాం, మిశ్రమ. ఓకేనా? మిశ్రమ వక్రరేఖ అంటే కొంత ఒకసారి పెరగవచ్చు, ఒకసారి తగ్గవచ్చు. ఓకేనా? లెర్నింగ్ అనేది ఒకసారి ఫాస్ట్ ఉంటుంది, ఒక స్లోగా ఉంటుంది. రెండింటికి మిక్సింగ్ కాంబినేషన్ ఇక్కడ మిశ్రమ వక్రరేఖ. కాకపోతే మన మెయిన్ థింగ్ ఇక్కడ సోపానాలు. ఓకేనా? అసలు ఈ వక్రరేఖని 5 స్టెప్స్ గా క్లాసిఫై చేసి ఏంటో 5 స్టెప్స్ అంటే ప్రారంభ దశ సోపానం 1, చంచల దశ సోపానం 2, పీఠభూమి దశ సోపానం 3, పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ 4, 5 వచ్చేసి శారీరక ధర్మభక్తి. సో ఇలా 5 స్టెప్స్ గా క్లాసిఫై చేసాము. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే మన క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవ్వాలనుకుంటున్నాం. సో ఒకసారి ప్రారంభ స్ఫూర్తి దశ. ప్రారంభ స్ఫూర్తి అంటే మోటివేషన్. సో స్టార్టింగ్ లో మనం ఆ లెసన్ గురించి ఇంట్రడక్షన్ చేసి బాగా మోటివేట్ చేస్తే వాళ్ళు స్టార్టింగ్ లో లెర్నింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ చంచల దశ అంటే, చంచల దశ అంటే ఇక్కడ అప్పటి వస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే వాళ్ళు నేర్చుకునే దాంట్లో వదులుతున్నమాట, అంటే కొంచెం కాన్సెప్ట్ ఆర్థిక ఇలా ఉంటుంది కదా. సో కొంచెం వదులు అప్పటి నుంచి వస్తాయి అన్నమాట. అంటే కొంచెం అప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అప్పటి నుంచి ఫామ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ పీఠభూమి దశ. ఈ దశలో ఆల్మోస్ట్ మీకు మళ్ళీ ఆగిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అంటే లెర్నింగ్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది, నిలకడగా సాగుతుంది, నిలకడగా ఆగిపోయిన ఫీల్తోనే ఉంటుంది, మ్యాక్సిమంగా ముందుకు వెళ్ళలేదనిపిస్తుంది.
ఓకేనా. అంటే మునుపటి లక్ష్యం చూపించడు, అంటే స్టార్టింగ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించదు. అంటే కొంత చదివిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా కొంత నెగ్లెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ మనం మోటివేట్ చేస్తామో పూర్తి మళ్ళీ మనం మోటివేట్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ కొంచెం వాళ్ళు వేగంగా అనుకుంటారు. దీన్నే పూర్తి స్టేజ్ అంటారు. తర్వాత స్ఫూర్తి, తర్వాత స్ఫూర్తి. లాస్ట్ ఫిఫ్త్ మనం శారీరక ధర్మహద్దు. అంటే ఆ ఫిఫ్త్ పొజిషన్లో వాళ్ళ యొక్క అభ్యాసం యొక్క ఆగిపోతుంది. దానికి వేరే వేరే కారణం ఉండొచ్చు. ఓకే, ఇందాక ముందు మనం చెప్పిన కారకాలు, ఆ కారకాలు ఏదో కారకం ఉండొచ్చు. అంటే అక్కడ వాళ్ళ వ్యక్తిగత కారకాల వల్ల అందరితో ఆ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే ఇలా మొత్తం 5 స్టేజ్లో కంప్లీట్ 5 సోపానాలు. ఇందులో మనం మెయిన్ థింగ్ ఇక్కడ అనేది ఫ్రీడమ్ ఆఫ్ దశ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ దశలో ప్రేరణ లేకపోవడం, అంటే మోటివేషన్ లేకపోవడం, అభిరుచి లేకపోవడం, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, లోపరిష్టమైన బోధనా పద్ధతులు, అంటే వాళ్ళకి సరిగా అర్థం కాని బోధనా పద్ధతులు, లేదా శారీరక మానసిక అలసట, అంటే వాళ్ళు కంటిన్యూగా కొంత టైం చదవడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసం అక్కడ బ్రేక్ పడవచ్చు. లేదా అనువైన వాతావరణం లేకపోవడం, అంటే వాళ్ళు నేర్చుకోవడానికి కావాల్సిన వాతావరణం లేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా డిస్టర్బెన్స్గా ఉన్న ప్లేస్లో వాళ్ళు చదువుకోలేదు కదా. అంటే ఈ ఫ్రీడమ్ రావడానికి కారణం ఏంటి అంటే అభివృద్ధి లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం ఉండవచ్చు, వాతావరణ పరిస్థితులు ఉండవచ్చు, బోధనా పద్ధతులు కఠినంగా ఉండవచ్చు, లేదంటే ప్రేరణ మోటివేషన్ లేకపోవడం ఉండవచ్చు. ఇలా డిఫరెంట్ కారణాలు ఏమంటే ఇక్కడ స్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆ విధంగా ఫీల్కి వచ్చారు. బట్ ఎప్పుడైతే మళ్ళీ మనం మోటివేట్ చేస్తామో ఇంకొంచెం వాళ్ళు దాన్ని వేగంగా అందుకుంటారు. లాస్ట్ వచ్చేదంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోయింది. సో అది స్టేజ్ అనమాట. మొత్తం 5 సోపానాలని. సో ఇక్కడ వరకు 3 పాయింట్స్ కంప్లీట్ అయింది. ఈ 3 పాయింట్స్తో పాటు నేను ఒక 3 ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ 3 టెస్ట్ పేపర్స్కి కీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఎంతమంది అయితే సిన్సియర్గా ట్రై చేయండి. అంటే ఆల్రెడీ ఈ జాబ్ మేము ప్రాక్టీస్ తీసాను సార్, మేము చదువుకున్నామండి, మాకు ఆల్రెడీ ఐడియా ఉందన్న వాళ్ళకి ప్రాక్టీస్ గురించి బాగా యూజ్ అవుతాయి. ఆ పాయింట్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. లేదు ఇంకా ఒకవేళ ప్రాక్టీస్ పేపర్స్ అలానే కంటిన్యూ చేయాలనుకుంటే ప్రతి వీడియో నేను ఒక 3-4 ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే థ్యాంక్ యూ.